ఇక మూడో అవతారం ఏది అంటే దేవర్షిత్వముపేత్య, దేవర్షిగా నారదుడుగా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. నారదుడు అంటే సామాన్యుడు కాదు. నారం దదాతీతి నారద. నారం అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఇచ్చువాడు గనక ఆయనకి పేరు నారద అని అర్థం. అలాగే నారం అంటే అజ్ఞానం అని కూడా అర్థం. ఆ అజ్ఞానాన్ని అని ఖండిస్తాడు, అజ్ఞానాన్ని లేకుండా చేస్తాడు కనుక ఆయనకి పేరు నారద. అలాంటి నారద రూపాన్ని స్వామి ధరించాడు. చాలామంది అంటుంటారు నారదుడు అంటే అగ్గిపుల్లల స్వామి అని, తగాదాలు పెడుతూ ఉంటాడని. ఎవరిద్దరి మధ్యన తగాదా పెట్టారంటే వాడిని ఏమంటారు, వచ్చాడురా తగులో మారి నారదుడు అని. నిజానికి ఆయన అలాంటి వాడు కాదు. ధర్మానికి అధర్మానికి మధ్య గొడవ పెడతాడు, ధర్మానికి విజయం కలిగిస్తాడు. అలాగే ఆయన చేసే ప్రతి చేష్టలోనూ ఒక మర్మం ఉంటుంది. దానివల్ల ఒకరి గర్వం తగ్గేలా చేస్తాడు. అది ఇంద్రాదులకు కూడా గర్వం కలిగింది. ఆ గర్వాన్ని కర్వం చేయడానికి ఆయన చేసే పనులు చాలా విచిత్రం. ఆయన పెట్టేటటువంటి దాంట్లో దేవుడు కూడా ఆఖరికి ఇరుక్కుపోవాల్సిందేనండి. సాక్షాత్తు మనకి చమత్కారం కోసం చెప్తుంటారు. పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడిగట, స్వామి మీ మెడలో ఈ పుర్రెలన్నీ వేసుకున్నారు కదా, ఏమిటి పుర్రెలు అని అడిగట. అడిగితే ఇది రహస్యం అన్నట్ట. మన రహస్యమే నాకు చెప్పచ్చు కదా అన్నట్టు. రహస్యం కదా అందుకే ఇప్పుడు చెప్పాను అన్నట్టు. పార్వతీదేవి అందట నాకు కూడా తెలియకూడదా అని. వెంటనే పరమశివుడు అనుకో, ఓ నాయన పెట్టాడురా, ఈవిడేమైంది ఇప్పుడు నాకు చెప్పకూడదా, ఇది రహస్యం అన్నాడు ఆయన. అంటే అర్ధాంగిగా ఉన్న నా దగ్గర కూడా దాచాలా ఆవిడ మొహం తిప్పుకుందట. వెంటనే పరమశివుడు నారదుడు వంక చూసి భలే పెట్టావా, సర్లే నీకు కూడా చెప్తాదా అని. ఈ పుర్రెలు ఎవరో కాదు, పరమ భాగవతోత్తములు శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఎవరెవరు పోయారో వాళ్ళందరూ ఆయన శరీరం తాకితే గొప్పతనం కదా అంటూ చమత్కరిస్తూ కొంతమంది మహనీయులు చెప్తూ ఉంటారు. ఎందులో ఆకారం ఉందమో ఇదేది కానీ చెప్తారు. అదిగాక ఆయన శ్మశానంలో వాసస్థానం గనక లయకారకుణ్ణి నేను అని చెప్పడానికి కూడా ఆయన ఆ చిహ్నాన్ని ధరిస్తుంటాడు. భూతపతి అంటారు కదా ఆయన్ని. అందువల్ల సకల భూతాలు చివరిలోకి వెళ్ళేది అక్కడికే. ఆయన ఉన్న స్థానానికి ఆయనే లయకారకుడుగా అందరినీ తీసేస్తూ ఉంటాడు, సంహరిస్తూ ఉంటాడు. మీరు గమనిస్తే సందర్భం వచ్చింది కానీ ఒక మాట చెప్తా. శివుని యొక్క అంశతో పుట్టినవాడే సాంబుడు అని కృష్ణుని కుమారుడు. ఆ సాంబుడు లయకారకుడు శివుడు గనక ఆ సాంబుడు వల్లే యాదవ వంశం అంతా నిర్మూలన అవడానికి కారణం కూడా. ఎందుకంటే ఆయనే పొట్టలో ఒక దిండు లాంటిది ఏదో పెట్టుకుని ఋషుల దగ్గరికి వెళ్ళి చీర కట్టుకుని అక్కడికి వెళ్ళాక వాళ్ళంతా అడిగారు, ఏమండి ఈవిడ గర్భిణి, ఆడపిల్లడు పుడతాడా మగపిల్లడు పుడతాడా అని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హేళన చేసేలా చేశారు. వాళ్ళకి ఒళ్ళు మండి మీ వంశం నిర్మూలన అవడానికి ముసలం పుడుతుందిరా అని శాపం పెట్టారు. అంటే ఎందుకు చేశాడు ఆ పని? తెలివి లేదా? తెలివి ఉంది. చేయడానికి గల కారణం ఏమిటి? లయకారకుడు. రామావతారం తీసుకోండి. రాముడు యమధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. యమధర్మరాజు అడిగేట రాముడిని, రామా ఇంకా ఉంటారా, ఏం పోయేది బయలుదేరుతారా అని మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో ఎవరు వచ్చినా సరే శిరచ్ఛేదం లక్ష్మణస్వామిని బయటపెట్టాడు. ఆ టైంలోనే వచ్చాడు. ఎవరు వచ్చారు? దూర్వాసురుడు. ఎవరు దూర్వాసురుడు? సాక్షాత్తు పరమశివుడే, పరమశివుని అంశ ఆయన. ఆయన వచ్చి కోప్పడ్డాడు. నేను వచ్చానని చెప్పా, మీటింగ్లో ఉన్నారండి. నేను వస్తే మీటింగ్ అంటాడా? శపించేస్తా మీ వంశం పాడైపోతున్నాడు. వద్దురా బాబు ఇప్పుడే వెళ్ళొస్తాను. లక్ష్మణస్వామి లోపలికి వెళ్ళాడు. సమావేశాన్ని భంగపరిచాడు కనుక లక్ష్మణస్వామికి శిరచ్ఛేదం. అయ్యో నా సోదరుని చంపితే ఎలాగా? అయితే సరే దేశ బహిష్కరణ చేసినా సరే శిరచ్ఛేదం చేసినట్టే. అందుకని లక్ష్మణస్వామికి శిరచ్ఛేదం కాదు, దేశ బహిష్కరణ. రాముడి నదులు ఉండగలడా లక్ష్మణుడు? సరియు నదులోకి వెళ్ళిపోయాడు. అంటే లయం చేశాడా లేదా అండి? అంటే లయానికి కారకుడు అవుతాడు ఆయన. రాముడు లేకపోతే లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉంటాడు, ఆయన వెళ్ళిపోయాడు సరియు నది. వాళ్ళేమిటి ఆఖరికి అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? ఒక్క దూర్వాసురుడు. అంటే లయం చేయాలి.
ఎప్పుడు ఎవరి టైం వస్తే ఆ టైంలో ఈయన వెళ్ళిపోయి అందరిని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు, ఏదో ఒక కారణం చేస్తాడు. అది ఆయన డ్యూటీ, చెయ్యాలి. అలాగ నారదుడు కూడా తన డ్యూటీ అందరికీ ఏమిటి, అందరికీ జ్ఞానాన్ని ఇవ్వటం కోసం త్రిలోక సంచారిగా అందరికీ జ్ఞానాన్ని ఇస్తాడు. అంటే నారదుడు అంటే గురువు అనమాట. అలాంటి అవతారం మూడోదైంది.